తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుతో కలిసి సమీక్ష నిర్వహించారు. రానున్న 4 రోజులు యంత్రాంగ మంత్రి అప్రమత్తంగా వ్యవహరించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని అధికారులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కనీ విని ఎరుగని రీతిలో దిగుబడులు వచ్చాయని, ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లకి హమాలీ అసోసియేషన్ ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నా. రికార్డు స్థాయిలో పంట వచ్చింది. మాన్సూన్స్ రాకముందే, ఋతుపవనాలు రాష్ట్రానికి రాకముందే మనం మొత్తం కూడా ప్యాడీని మిల్లులోకి, గోడౌన్లోకి షిఫ్ట్ చేయాలి. కాబట్టి పూర్తి ఫోకస్ మరి ట్రాన్స్పోర్ట్ విషయంలో, హమాలీల విషయంలో దయచేసి మరి అధికారులు కానీ, మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ దీని మీద మీరు ఫోకస్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మీకు ఎటువంటి మద్దతు అవసరం ఉన్నా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో, ప్యాడీ ట్రాన్స్పోర్టేషన్ లో ప్రభుత్వం మీ ఎంబడి ఉంటుంది. మీరు నేరుగా సివిల్ సప్లైస్ కమిషనర్ ఫోన్ చేయండి, లేదా నేరుగా నాకు ఫోన్ చేయండి. మీకు ఎటువంటి మద్దతు కావాలన్నా మేము మీ ఎంబడి ఉంటాం. నేను ముందు చెప్పినట్టుగా ప్రతిపక్షాలు చెప్పే దాంట్లో మాటలో బసలేదు. ఏదో బదనాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నా మరొకటి లేదు. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మేము వచ్చిన తర్వాతనే నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్, నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్, నెంబర్ 1 ప్రొడక్షన్ కాదు, నెంబర్ 1 ప్రొక్యూర్మెంట్ లో కూడా. తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర ఇస్తున్నాము, ఇవ్వబోతున్నాము. అది ఆ తడిచిన ధాన్యాన్ని కూడా ఇప్పటి వరకు మేము 58 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, నిన్న మొన్న రాత్రి జల్లు తడిస్తే ఈ తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరకి కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్ కి షిఫ్ట్ చేసి మరి బాయిల్డ్ రైస్ కన్వర్ట్ చేసిన విషయం కూడా నేను మనం చేస్తూ, బీజేపీ నాయకులు బస్సు యాత్రలు చేయటం కాదని, ఢిల్లీ యాత్ర చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులు ఇప్పించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. వడ్లు అంటే తెలియని వారు వాటి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ధాన్యం అంటే ఏంటో తెలియని నాయకులు, రైతుల కష్టాలేంటో వారు అధికారంలో ఉన్ననాడు పట్టించుకోని ప్రబుద్ధులు ముసల కన్నీరు కారుస్తూ రైతులకి వారికి ప్రేమ ఉందట, ఈ ప్రభుత్వానికి లేదని, రైతులని ప్రజలని మభ్యపెట్టాలనే తాపత్రయం చూస్తుంటే నవ్వొస్తుంది. దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు. ఆనాడు వారి అధికారంలో ఉన్నప్పుడు రైతులకి నడి రోడ్డు మీద సైకిళ్లు తీసి మా ఖమ్మం జిల్లాలోనే చట్టి పిల్లలతో సహా జైల్లో పెట్టారన్న సంగతి మర్చిపోతున్నారు. ఈ ప్రభుత్వం ధాన్యం కొనను అని ఎప్పుడు అనలే. ఈ సంవత్సరం కూడా ఊహించిన దానికంటే పంటలు అధికంగా పండినా, అకాల వర్షాలు వచ్చినా గౌరవ మంత్రి గారు అన్నట్టు ఒక్క గింజ కూడా వదలకుండా కొంటామని చెప్పాం. కొంటున్నాం. ప్రభుత్వ పక్షాన మేము ఏం చేయలేకపోయామని మీరు గవ్వగోలుగా రోడ్ల మీద ఎక్కి మీరు మాట్లాడుతున్నారో అర్థం కావట్లే. ఇక కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న పార్టీ వాళ్ళు కూడా బయలుదేరారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడకపోతే వెనకబడిపోతామేమో అని. ధాన్యం అంటే